జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి తెలంగాణలో బీజేపీ అనూహ్య షాక్ ఇచ్చింది. తెలంగాణలో జనసేనతో ఎలాంటి రాజకీయ పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనను తెలంగాణలో బీజేపీ ఎందుకు దూరం పెడుతోంది? ఒంటరి పోరుతో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశం తర్వాత తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న జనసేనతో పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కుండబద్దలు కొట్టారు. పార్టీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలతో కలిసి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై పూర్తిగా ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటాలని కాషాయ పార్టీ నిర్ణయించుకుంది. జాతీయ స్థాయిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా జనసేనను తెలంగాణలో కలుపుకుపోయే ప్రసక్తే లేదని బీజేపీ అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చింది. బీజేపీ తాజా ప్రకటన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఏపీలో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిష్ఠించడంలో ఆ విజయమే ప్రధాన భూమిక పోషించింది. పవన్ కళ్యాణ్ చొరవ లేకపోతే ఏపీలో బీజేపీకి ఆ స్థాయిలో మద్దతు లభించేది కాదని రాజకీయ పరిశీలకులు సైతం అంగీకరిస్తున్నారు. అలాంటి కీలకమైన మిత్రపక్షాన్ని తెలంగాణలో మాత్రం కలుపుకుపోలేమని బీజేపీ ఏకపక్షంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో జనసేనను విస్తరించాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశలపై బీజేపీ నేతలు తమ తాజా ప్రకటనతో నీళ్లు చల్లారు. బీజేపీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక తెలంగాణ భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ సెంటిమెంటే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడి ప్రజలు ఆంధ్ర మూలాలున్న రాజకీయ పార్టీల పెత్తనాన్ని ఏమాత్రం అంగీకరించే పరిస్థితిలో లేరు. ఇప్పటికీ జనసేన, తెలుగుదేశం పార్టీలను ఆంధ్ర పార్టీలుగానే చూస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని బీజేపీ అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కోవాలంటే పక్కా తెలంగాణ ఇమేజ్ ఉన్న పార్టీగా మాత్రమే బరిలో నిలవాలి. అందుకే ప్రాంతీయ సెంటిమెంట్ను దెబ్బతీసే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదనే ఉద్దేశంతోనే జనసేనను ఇక్కడ పక్కన పెట్టేశారు. తెలంగాణలో ఒంటరి పోరు ద్వారానే ప్రజల మద్దతు కూడగట్టవచ్చని కమలనాథులు బలంగా విశ్వసిస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా ఒక ప్రత్యేకమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 937 మండలాల్లో విస్తృత పర్యటనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేసిన దూకుడు వ్యూహాన్ని తెలంగాణలోనూ ప్రయోగించి సత్ఫలితాలు సాధించాలని నాయకత్వం భావిస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారని రామచంద్రరావు వెల్లడించడం ఆసక్తి రేపుతోంది. పార్టీలో నాయకుల మధ్య కేవలం చిన్నపాటి భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, ఎలాంటి తీవ్రమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అందరినీ కలుపుకుపోయి పార్టీని సంస్థాగతంగా మరింత ముందుకు నడిపిస్తామని నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. జాతీయ నాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయి దృష్టి సారించింది.
నితిన్ నబీన్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో నియోజకవర్గాల వారీగా పార్టీ తాజా పరిస్థితులపై లోతైన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేయడం ద్వారానే ప్రజల విశ్వాసం పొందగలమని నాయకత్వం స్పష్టం చేసింది. ఇకపై పార్టీకి చెందిన నితిన్ నబీన్ ప్రతి 3 నెలలకొకసారి తెలంగాణకొచ్చి స్వయంగా పార్టీ పరిస్థితులను, నేతల పనితీరును పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు తదుపరి కార్యాచరణ సిద్ధమైంది. పొత్తులపై ఆధారపడకుండా స్వయం కృషితోనే తెలంగాణను కైవసం చేసుకోవాలన్నది కమలనాథుల అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.